నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ PTM 2.0 కార్యక్రమం ఏదైతే ఉందో, అంటే విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల సమావేశాన్ని ఈ నెల 10వ తారీఖున నిర్వహించినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. అందులో నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా పాల్గొనడం జరిగింది. ఇందులో 53,40,000 మంది పాల్గొనడంతో ఈ కార్యక్రమం ఏదైతే ఉందో మెగా PTM 2.0 గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది. ఆ వార్త ఒకటి ఉంది, చూద్దాం రండి. మెగా PTM అట్ గిన్నిస్. డేటా ఆడిట్ తర్వాత గిన్నిస్ బృందం ధృవీకరణ. ఈ ధృవీకరణ పత్రాన్ని ఆగస్టు 2వ వారంలో, అంటే ఇంకా డేట్ కన్ఫర్మ్ కాలేదు, ఆగస్టు 2వ వారంలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని అమరావతిలో చేపట్టి ఆ పత్రం ఏదైతే ఉందో దాన్ని అందజేయనున్నారు. చూడండి, 61,000 పాఠశాలల సమాచారం విశ్లేషణ. ఈ నెల 10న మెగా PTM 2.0లో పాల్గొన్న 53.4 లక్షల మంది తల్లిదండ్రులు, టీచర్లు. ఆగస్టు 2వ వారంలో పత్రం అందజేత. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం మెగా PTM 2.0 గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించింది. మెగా PTM నుంచి సేకరించిన డేటాను ఆడిట్ చేసిన తర్వాత ఈ రికార్డును గిన్నిస్ బృందం ధృవీకరించింది. ఇందులో 3 ఫోటోగ్రాఫ్లు, ఒక వీడియో, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సంఖ్య వివరాలు ఉన్నాయి. ప్రతి పాఠశాలలో డేటా, ఆ బడికి సంబంధం లేని వ్యక్తులను సాక్షులుగా పరిగణించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సంస్థ నియమించిన 40 మంది పైగా ఆడిటర్లు 61,000 మంది పాఠశాలల నుంచి సమీకరించినటువంటి డేటాను విశ్లేషించారు. సో ఇవంతా విశ్లేషించి 53.4 లక్షల మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పి సో గిన్నిస్ బుక్ వాళ్ళైతే పత్రాన్ని కూడా అందించనున్నారు. ఈ ఆగస్టు 2వ వారంలో ఈ పత్రాన్ని కూడా నారా లోకేష్ గారు అందుకోనున్నారు. ప్రభుత్వ విద్యా వికాసానికి గుర్తింపు లోకేష్. మెగా PTM 2.0 గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించడంపై విద్యాశాఖ మంత్రి లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు. ఇది ఉపాధ్యాయులకు అంకితమని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానం 5వ వార్షికోత్సవం జూలై 29కి ఒక రోజు ముందు మెగా PTM గిన్నిస్ రికార్డు సాధించడం ఆనందంగా ఉందన్నారు. సో నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ PTM 2.0 కార్యక్రమం ఏదైతే ఉందో, అంటే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల యొక్క సమ్మేళనం, ఆ మీటింగ్ కార్యక్రమం ఏదైతే ఉందో అది గిన్నిస్ బుక్లో అయితే నమోదైంది. అందుకు సంబంధించినటువంటి పత్రం ఏదైతే ఉందో దాన్ని నారా లోకేష్ గారికి ఆగస్టు 2వ వారంలో అందించనున్నారు. ఈ కృషి మొత్తం ఉపాధ్యాయులకు అంకితమని కూడా నారా లోకేష్ గారు చెప్పుకొచ్చారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.